కావలి బృందావనం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించే ముక్కోటి ఏకాదశి గోడపత్రికను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి బృందావనం కాలనీలో ముక్కోటి ఏకాదశి పండుగను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీరామ్ మాలాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ మాలాద్రి, నరసింహారావు, గాదంశెట్టి వేణుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కావలి పట్టణంలోని బృందావన కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అత్యంత విష్ణు పురాణం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటి రోజు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలుపుకొని 10, ఏకాదశి అనేది 11గా మనస్సుని దానికి లగ్నంగా మన ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా, ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణుని కొలిసిన, వాళ్ళ దశావతారాలను కొలిసిన చాలా పవిత్రమైనటువంటి భావన ప్రజల్లో ఉంటుంది. అందుకని ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు యొక్క ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు అందుతాయనేది మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ఆ రోజున కావలి బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకోవటం, కావలి పట్టణంలో బృందావన కాలనీలో చాలా పవిత్రమైనటువంటి ఫంక్షన్. దీన్ని అందరూ కూడా తిలకించండి, అందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు కమ్మని చెప్పి కావలి నియోజక ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ బృందావన కాలనీ వాసులు దీన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా దేవుడిని ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి బృందావన కాలనీ వాసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీరామ్ మాలాద్రి గారు నియమనిష్టలతో పవిత్రమైన మనసుతో వారు చేసేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది. అటువంటి వారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉత్సవంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.